మా కాల్ లిఫ్ట్ చేయకుండా ఎలాంటి సమాధానం చెప్పకుండా ఉంటే మీ అమ్మగారిని హాస్పిటల్ బెడ్ మీద ఉంచడం కుదరదు. నేను అదే పనిలో ఉన్నా మిస్ మ్యారీ. ఈరోజు సాయంత్రం కల్లా ఆపరేషన్ డబ్బులు వస్తాయి, వచ్చి మొత్తం కట్టేస్తా. గత 3 రోజులుగా ఇదే మాట చెప్తున్నారు. ఇదే చివరి రోజు. ఇవాళ మీరు రాకపోతే మీ అమ్మగారిని ఇలా ఉంచడం కుదరదు. ఈ ఒక్కరోజు టైం మిస్ మ్యారీ, నేను బిల్ అంతా కట్టేస్తా. ఏదైనా త్వరగా చేయండి, నేనుంటా. మిస్ మ్యారీ ఆగండి. మీరేమనుకోకపోతే మా అమ్మగారికి ఒకసారి ఫోన్ ఇస్తారా? వీటికేం తక్కువ లేదు. ఆగు, ఇస్తున్నా. నానా గురు, ఎక్కడున్నావురా? ఎప్పుడు వస్తావు? వస్తున్నాం, అదే పనిలో ఉన్నాం. ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారా, నాకు నచ్చలేదురా. వచ్చి తీసుకెళ్ళిపోరా. సరే అమ్మా, వస్తా. నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే అమ్మా, మళ్ళా చేస్తా. చిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, అన్నా, మీ గ్యాంగ్లో జాయిన్ అయితే డబ్బులు బాగా వస్తాయా? డబ్బులు అయితే వస్తాయి కానీ చెప్పింది చెప్పినట్టు కాదనుకుంటే చెయ్యాలి. చేస్తానన్నా, ఏమైనా చేస్తా, అవసరం లాంటిది. నేనైతే ఏం చెప్పలేను తమ్ముడు. బాస్ నీకు ఏం టెస్ట్ పెడతాడో తెలీదు. టెస్ట్ పాస్ అయితే గ్యాంగ్లో ఉంటాం, డబ్బులు బాగానే వస్తాయి. బాస్ ఏం చెప్పినా చేస్తా అన్నా. నువ్వే కొంచెం చూసి గ్యాంగ్లో జాయిన్ చేయించి ఏదో డబ్బులు ఇప్పించన్నా. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు తమ్ముడు. సరే పద. గన్ను పట్టుకుంటేనే వణుకుతున్నావు. నువ్వు జాయిన్ అయ్యేది అంటారు వాళ్ళు. ఇక్కడ భయం పనికిరాదు. అని చంపు. షూటింగ్ నాకు షూటింగ్ రాదు, ఇప్పుడు గన్ యూస్ చేయలేదు. ప్రతిదానికి ఫస్ట్ టైం ఉంటుంది. అయినా నువ్వేం షూటింగ్ కాంపిటీషన్కి రాలా. నువ్వు చేయాల్సిందేం లేదు. ఆడి హెడ్కి ఏం పెట్టి షూట్ చేయి. చిన్న పిల్లలు కూడా చేస్తాడు అది.
కాదు, వాడి ముందు నిలబడి వాడి కళల్లోకి చూసి కాల్చు. పైకి చూడు కొత్త, బాస్ మీద చీటింగ్ చేసినందుకు నువ్వు చావాల్సిందే. చూడండి గురు, మీరు ఇలా మా కాల్ లిఫ్ట్ చేయకుండా ఎలాంటి సమాధానం చెప్పకుండా ఉంటే మీ అమ్మగారిని హాస్పిటల్ బెడ్ మీద ఉంచడం కుదరదు. ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారా, నాకు నచ్చలేదురా, వచ్చి తీసుకెళ్ళిపోరా.